హాయ్ ఫ్రెండ్స్, రేపు పొద్దున్న కస్టమర్స్ కదా, అందుకని ఐబ్రోస్ చేయించుకోవడానికి వేరే వాళ్ళు వచ్చారు. ఐబ్రోస్ చేయించుకుంటున్నారు. అందుకనేసి వీడియో తీసి పెట్టాను. ఏదో కంటెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కూడా కొంచెం మీ కుటుంబంలో ఒకరిని అనుకుని చెప్పి చూడండి ఫ్రెండ్స్. అయితే వేరే అమ్మాయికి వీడియో తీయమని చెప్పాను, తీయడానికి రాలేదు ఆమెకి వీడియో. అదనమాట. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐబ్రోస్ అనేవి చాలా కష్టంతో కూడుకున్న పని కదా, అంటే ఫేస్ మీద కదా అది. మనం ఇంకెక్కడైనా అంటే బాడీలో ఏ పార్ట్ అయినా కానీ తీయొచ్చు, కానీ ఐబ్రోస్ అనేది కొంచెం జాగ్రత్తగా తీయాలి. అందుకనే పెయిన్ లేకుండా తీస్తానన్నమాట నేను ఐబ్రోస్. అసలు ఎవరు వచ్చినా కానీ పెయిన్ అనేది ఉండదు ఐబ్రోస్ చేసేటప్పుడు. నీట్గా క్లీన్గా తీస్తానన్నమాట ఫేస్. అందుకనేసి చాలామంది వస్తూ ఉంటారు ఐబ్రోస్కి. ఐబ్రోస్ చేస్తా, ఫేషియల్ చేస్తా, హెయిర్ కటింగ్స్, తర్వాత మెహందీ డిజైన్స్ అన్నీ, సారీ ప్రీప్లేటింగ్, సారీ ర్యాపింగ్ అన్నీ చేస్తా. అందరూ ఏంటిదంటే ఫాస్ట్గా పెట్టేస్తారు వీడియో. నేను అట్లా ఫాస్ట్గా పెట్టను, కొంచెం స్లోగానే పెడతా, స్లోగానే చేస్తా. వాళ్ళకు కూడా నొప్పి ఎక్కువ, చాలామంది ఎక్కువ ఎక్కడైనా చేయించుకుంటే నొప్పి వచ్చేస్తుంది, షేప్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్తున్నారు. మనం చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇంకేంటిదంటే పెయిన్ కాదు, కన్ను దురద వస్తుందంట. చాలా రోజులు అవుతుంది చేయించుకుని, కన్ను దురద వస్తుందని చెప్పేసి అనింది. అంటే అవునా సరేలే అని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఆపి మళ్ళీ చేస్తున్నాను.